వెల్కమ్ టు జనభేరి న్యూస్. పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పండుగ వాతావరణం ఉట్టిపడింది. ప్రతి ఊరిలోనూ బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా పల్లె పల్లెలో భారీ కేక్లను కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మహిళలకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. పట్టణ నాయకుల ఆధ్వర్యంలో మదనపల్లె రోడ్డులో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న ఉపాధి కూలీలతో కలిసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. నా లోకే నాకు జరుపుకున్నా ప్రోగ్రామ్ కోపాలు వస్తుంది. బాబు సెల్లెత్తమా నా ఇట్లా చూడన్నా, నా ఇట్లా చూడన్నా. లోకేష్ లోకే మట్టి తోయండి దానికి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అమరన్న వర్ధిల్లాలి, అమరన్న నాయకత్వం. మర్యాద అడ్డం పెట్టదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈరోజు మాకు చాలా పండుగ దినము. ఏమంటే మా ప్రియతమ నాయకుడు, మా శాసనసభ్యులు నిరంతరము మాకు తోడుండి మమ్మల్ని బాగోగులు తీసుకునే ఒక నాయకుడు, శాసనసభ్యుడు నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారి 68వ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకొని మేము ఇక్కడ పలమనేరులో తెలుగుదేశం కార్యకర్తలు మరియు కూటమి కార్యకర్తలందరూ చాలా ఘనంగా మేము దీన్ని జరుపుకున్నాము. ఇదే మాదిరి వాళ్ళు మా పలమనేరుకి సేవ చేసే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి మొత్తము సేవ చేసే అవకాశము మంత్రి పదవి ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందని, నెక్స్ట్ బర్త్డే వాళ్ళని మంత్రి పదవిలో చూడాలని మేమంతా కోరుకుంటూ వాళ్ళకి ఆ కలిగ దేవుడు వెంకటేశ్వర స్వామి నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు పలమనేరు ముద్దుబిడ్డ మన శాసనసభ్యులు అమరన్న గారి పుట్టినరోజు సందర్భంగా కని విని ఎరుగని విధంలో సర్పంచ్ నుండి, అదేవిధంగా సమితి అధ్యక్షులుగా, అదేవిధంగా రాష్ట్ర తెలుగు యువతగా, అదేవిధంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, అదేవిధంగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, అన్ని విధాలుగా అంచెలంచెనా ఎదిగిన మా యొక్క ప్రియతమ నాయకులు అమరన్న గారి పుట్టినరోజు. ఈరోజు పలమనేరులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసిమెలిసి రంగరంగ వైభవంగా ఈరోజు అన్నగారి బర్త్డే మేమందరూ జరుపుకుంటున్నాము. ఇలాంటి బర్త్డేలు మనం ఎన్నో జరుపుకోవాలనేసి మా ప్రియతమ నాయకులు అమరన్న గారు మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్లాలనేసి, అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు అన్నగారికి ఉండాలనేసి తెలియజేసుకుంటూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క ప్రియ శిష్యుడు మన ప్రియతమ నాయకులు అమరన్న గారు. అలాంటి నాయకుని దగ్గర మనమందరము పనిచేయడము,
ఆ నాయకుడు మన అమరణ కింద మనమందరము తెలుగుదేశం పార్టీలో ఉండి మొన్న కూడా చూసాము. బ్రహ్మాండమైన ఎలక్షన్లో మంచి మెజార్టీతో ఆయనని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక వ్యక్తి మన అమరన్న గారు. ఎప్పుడైనా కానీ కాల్ చేసినా కూడా వెంటనే మాట్లాడి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించే నాయకుడు మన ప్రీతమ నాయకుడు అమరన్న గారిని తెలియజేసుకుంటూ, ఇలాంటి నాయకుడు కింద మనమందరం పనిచేయడము మనకెంతో గర్వకారంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా మంచి భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్లాలనేసి, అదేవిధంగా ప్రతి ఒక్క మనసు కలిసి ఉన్న నాయకుడు మన అమరన్నాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై అమరన్న. సందర్భంగా మా జిల్లా తెలుగు యువత కార్యదర్శి 20వ వార్డుకి సంబంధించి బూత్ కన్వీనరు లోకేష్ ఆచారి చాలా విలువైన రేళ్ల చెట్లు తెచ్చినారు. దాదాపు 100 చెట్ల దాకా. ఇక్కడ మదనపల్లి రోడ్డు వైడింగ్ లో బాగా వెడల్పోయింది. ఆ చెట్లింటి బాగా చెట్లు తవ్వి నాణ్యమైన చెట్లు తెచ్చినాడు. అది ఆయన జన్మదిన పురస్కరించుకొని ఆ చెట్లు పెద్దవి 10 మందికి నీడ ఇవ్వాలని ఆ పేరు కూడా మన లోకేష్ ఆచార్య ఆయన కూడా మేము మున్సిపాలిటీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు టైగర్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయినటువంటి పలమనేరు శాసనసభ్యులైనటువంటి అమరన్న గారి పుట్టిన సందర్భంగా ఈసారి ఏమనుకున్నానంటే కొత్తగా చెట్లు నాటాలనుకున్నాను. ఎందుకంటే రోడ్డు వెడల్పోయింది, దాంతో చెట్లు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు రేళ్ల చెట్టు అనే చెట్టుని తెప్పించి ఒక 100 చెట్లు నాటుతున్నాను. పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డి అన్న గారు నిండు నూరేండ్లు ఆరోగ్యాలతో సుఖంతో ఉండి మమ్మల్ని దీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు అమరన్న గారి పుట్టినరోజు సందర్భంగా మన 20వ వార్డు అధ్యక్షులు లోకేష్ గారి ఆధ్వర్యంలో గుండుబాయి దగ్గర నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు చెట్లు నాటడం జరిగింది. దాదాపు 100 చెట్లు. ఆ చెట్లు కూడా ప్రతి ఒక్క షాప్ కూడా ఈయన చెప్పడం జరిగింది. ఈ చెట్టుని బతికించే బాధ్యత మీది అనేసి కూడా చెప్పడము, అదేవిధంగా డైరీ దానికి వాటర్ పోసే బాధ్యత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి సంవత్సరం లోపల ఈ చెట్టు బ్రహ్మాండంగా ఎదిగి అదేవిధంగా మంచి ఫ్లవర్స్తో ఈ చెట్టు తెప్పేయడం జరిగింది. కాబట్టి మా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అమరన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు పెద్దలు గౌరవనీయులైనటువంటి మా అమరన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు ఆయనకి ఆయుష్, ఆరోగ్యము, పదవులు సమకూర్చాలనేసి ఇంకా ఆయన సంతోషంగా ఉండి పలమనేరు నియోజకవర్గం అంతా కూడా బాగుపడాలంటే అమరన్న గారి లాంటి గొప్ప నాయకుడు ఉండాలి. కాబట్టి మరొకసారి అమరన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై హింద్, జై అమరన్న.